బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. వంశీ కిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా నా యొక్క ఆత్మ ప్రణామాలు. అరుణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనము మహాజ్ఞానం అనే పుస్తకం ద్వారా అరుణ మేడం గారికి ఆటో రైటింగ్ ద్వారా హిరణ్యకశిపుడు అందించిన జ్ఞానాన్ని మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. హిరణ్యకశిపుడి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అయితే ఇక్కడ ఈ మహాజ్ఞానం బుక్ ద్వారా అందించిన జ్ఞానానికంటే ముందు హిరణ్యకశిపుడి యొక్క స్టోరీని కొద్దిగా తీసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. హిరణ్యకశిపుడి యొక్క స్టోరీని తీసుకుంటే మనందరికీ తెలిసిందే. వీళ్ళు ఎవరు అనంటే గత జన్మల్లో జయ విజయులుగా శ్రీవారి ద్వారపాలకులుగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ని చేసుకుంటూ చక్కగా ఉన్నతంగా ఉంటారు. అయితే వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్నారు అంటేనే అంటే ఒక పర్సనల్ గార్డ్, అంటే భగవంతుడికి ఒక పర్సనల్ గార్డ్స్ గా ఉన్నారు వాళ్ళు. అంటే అంతటి ఉన్నత స్థితిని చేరుకున్నారు అంటేనే భూమి మీద వాళ్ళు ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నో సాధనలు చేసి చక్కగా ఎన్లైట్మెంట్ పొందిన తర్వాతనే వాళ్ళకు ఆ పదవి కానీ ఏదైనా లభిస్తుంది. అంటే ఎవరైనా సరే ఏదైనా సాధించారు, ఒక స్థానాన్ని సంపాదించారు అంటేనే దాని వెనకాల ఎంతో వాళ్ళది ఉంటుంది, ఎంతో సాధన ఉంటుంది. అంతేకాని ఊరికే ఏది రాదనమాట. అయితే అయితే ఒక రోజు ఏం జరుగుతుంది, సనక సదానందులు శ్రీవారిని కలవడానికి వస్తే అహంకారంతో వాళ్ళు శ్రీవారు మావాడు, వారిని కలవాలంటే మా అనుమతి కావాలి అని చెప్పి ఆ ఋషులను అక్కడే ఆపేసి వాళ్ళను ఎంతో అవమానిస్తారనమాట. అయితే దానికి బదులుగా ఆ ఋషులు జయ విజయులకు శాపం పెడతారు. ఇక్కడ శాపము అంటే మనకు ఏంటి, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ వైకుంఠంలో ఉండే, అంటే వాళ్ళు ఏదైతే ఒక పర్సనల్ గార్డ్స్ గా ఉండి ఏదైతే భగవంతుడి సేవలో ఉంటూ భగవంతుడితో ఉన్నారో ఆ అర్హతను కోల్పోవడం అన్నమాట. ఆ అర్హతను కోల్పోవడం వల్ల ఏం జరుగుతుంది, దాని వల్ల మీరు తిరిగి మళ్ళీ భూమిపైకి వెళ్ళి లెసన్ నేర్చుకోండి. అంటే ఇక్కడ ఏం జరిగింది, అరిషడ్ వర్గాలలో అంటే అహంకారంతో అరిషడ్ వర్గాలలో ఇన్బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. ఆ ఇన్బ్యాలెన్స్ ఏదైతే అయ్యారో దానిని తిరిగి ఎక్కడ ఆ లెర్నింగ్ మళ్ళీ ఎక్కడ దొరకదనమాట. అంటే దాన్ని మళ్ళీ స్వ అనుభవంగా నేర్చుకోవాలి అంటే తిరిగి మళ్ళీ భూమి మీదనే జన్మ తీసుకోవాలి, స్వ అనుభవంతో నేర్చుకోవాలి. కాబట్టి మీరు ఏదైతే ఇన్బ్యాలెన్స్ అయ్యారో దానికోసం తిరిగి ఎన్లైట్మెంట్, ఆ యొక్క అహంకారాన్ని పోగొట్టుకోవడానికి, ఎన్లైట్మెంట్ పొందడానికి మళ్ళీ తిరిగి మీరు భూమి మీద జన్మ తీసుకోవాలి అన్నట్టుగా శాపం పెడతారు ఆ యొక్క సనక సదానందులు. అప్పుడు శ్రీవారు కూడా వాళ్ళకు చెప్తారు, మీరు చాలా మీలో చాలా అహంకారం పెరిగినందువల్ల తిరిగి భూలోకానికి వెళ్ళండి. మీరు మీకు భక్తి జన్మలు కావాలా, వైరీ జన్మలు కావాలా అని అడుగుతాడనమాట. వైరీ జన్మలైతే 3 జన్మలు, భక్తి జన్మలైతే 7 తీసుకోవాలి అని అంటాడు. అప్పుడు జయా విజయులు ఏం చెప్తారు, స్వామి మేము మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎక్కువ కాలం ఉండలేము, కాబట్టి మాకు జ్ఞానం కావాలి, ఎన్లైట్మెంట్ తొందరగా పొందేసి మేము మళ్ళీ మీ దగ్గరికి చేరుకోవాలి, కాబట్టి భూలోకంలో మేము 3 వైరీ జన్మలు తీసుకుంటాము అని చెప్తారు. ఈ 3 జన్మల్లో అయితే ఏంటి, ఒక జన్మల్లో రావణాసురుడు కుంభకర్ణుడుగా, ఇంకొక జన్మలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా, ఇంకొక జన్మలో శశిపాలుడు దంతవంతుడుగా, ఇలా 3 జన్మలు తీసుకుంటారు. అంటే 3 జన్మల్లో కూడా ఆ పరమాత్మకు వైరంగా అంటే ఆపోజిట్ గా ఉంటూ రాక్షస తత్వంలో ఉంటూ వాళ్ళలో అరిషడ్ వర్గాలలో ఏవైతే ఇంకా ఇన్బ్యాలెన్స్ అయ్యి ఎంత ఏవైతే ఉన్నాయో అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళు ఈ 3 జన్మలు కోరుకుంటారు. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకుంటే ఈ పాయింట్ ద్వారా మనం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మన ప్రతి ఒక్క జన్మకు అదే విధంగా జన్మలో కూడా మనం ఆడగా పుట్టాలా, మగగా పుట్టాలా,
అదేవిధంగా మన యొక్క కుటుంబ సభ్యులను, భర్త, భార్య, పిల్లలను, తల్లిదండ్రులను, అత్తమామలను, అదేవిధంగా మన యొక్క పరిసరాలను, ప్రతిదీ అంటే ప్రతి ఒక్కటి కూడా మన ఎంపికే. మన ఎంపిక ద్వారానే జరుగుతుంది అన్నది మనకిక్కడ హిరణ్యకశిపుడి స్టోరీ ద్వారా అర్థమవుతుంది. హిరణ్యకశిపుడు అంటే వీళ్ళు జయ విజయులుగా ఉన్నారు. వాళ్ళ అహంకారంతో వాళ్ళు మాకు 3 వైరంతో ఉన్న జన్మలు కావాలి. అంటే వైరంతో ఏంటి ఆపోజిట్ గా ప్రవర్తించాలి. దైవానికి ఆపోజిట్ ఏంటి? రాక్షస తత్వం. ఆ రాక్షస తత్వంతో నేను ప్రవర్తించాలి. ప్రవర్తిస్తూ ఆ జన్మల్లో మేము జ్ఞానాన్ని పొందుతూ ఎన్లైట్మెంట్ అవ్వాలి అన్నట్టుగా తీసుకుంటారు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే మన ప్రతి జన్మ కూడా ఈ విధంగానే ఎంపికతోనే జరిగింది. కానీ మనము ఈ ఎంపికను మర్చిపోతున్నాం. అరే నేనే కదా ఈ ఎంపిక చేసుకుంది. నే నేనే కదా ఈ ప్రస్తుతం ఏవైతే సిట్యుయేషన్స్ ఉన్నాయో వీటిని, కుటుంబ సభ్యులను అందరినీ ఎంపిక చేసుకొనొచ్చింది అన్నది ఆ ఎంపికను మర్చిపోయి ఎవ్వరిని అంగీకరించట్లేదు. ఏ సిట్యుయేషన్ ని కూడా అంగీకరించకుండా ఏం చేస్తున్నాం? వీళ్ళెందుకు ఇలా ఉన్నారు? ఏంటి ఇలాంటి పరిస్థితులే నాకే ఎందుకు వస్తున్నాయి? నాకేనా ఇటువంటి ప్రాబ్లమ్‌లు ఏంటివి? అని ఇలా ఎప్పుడూ వీటి గురించే ఆలోచిస్తున్నాము. ఆలోచిస్తూ ఉంటాము, అంటూ ఉంటాం కూడా ఎదుటి వారితో కూడా అంటూ ఉంటాం. మరి కానీ ఇక్కడ మెయిన్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే ప్రతీదీ నా ఎంపికే అన్నది మెయిన్‌గా ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారిని ఎందుకు ఎంపిక చేసుకున్నాము? లేదా ఎందుకు ఇటువంటి సమస్య తో నేను ఇక్కడ వచ్చాను అన్నది తెలుసుకోవాలంటే, మనం మూలంలోకి వెళ్లి తెలుసుకుంటేనే దీని గురించి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా గతంలోకి అంటే మూలంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళి మూలంలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అప్పుడే మన యొక్క ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించిన జ్ఞానం అర్థమవుతుంది. నేర్చుకుంటాము. ఆ సిట్యుయేషన్‌లో మనకు అది ఏం నేర్పిస్తుంది, ఏం సరిచేయడానికి అటువంటి ఆ ప్రాబ్లమ్ మన దగ్గరికి వచ్చింది అన్నది మనకు అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎవరికి వారు చేసుకోవాల్సిందే కానీ ఇక్కడ ఎవ్వరు ఎవరికీ ఏమి చెయ్యరు అన్నది ఇంకా పైన ఇంకా అవగాహన చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మెయిన్‌గా హిరణ్యకశిపుడు మరి అలాంటి రాక్షస జన్మ తీసుకోవడానికి కారణం ఏంటి అని మూలంలోకి అంటే బ్యాక్‌కెళ్తే మనకు అర్థమవుతుంది. ఏంటి ఆయన జన్మల్లో వాళ్ళు గత జన్మల్లో వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్నారు. కానీ అహం కారణంగానే అలా పరమాత్మకు వ్యతిరేకంగా వైరీ జన్మలు 3 తీసుకొని మమ్మల్ని మేము మార్చుకుంటాము అని స్వయంగా ఎంపిక చేసుకున్నారు అన్నది ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. అట్లాగే సేమ్ హిరణ్యకశిపుడు లాగానే మనం కూడా మన మూలం ఏంటో మనకు తెలిస్తేనే మనం ఏంటి, అసలు నేను ఏంటి అన్నది మనకు బోధపడుతుందనమాట. కాబట్టి అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరం కూడా. అయితే మనం కూడా మన యొక్క కుటుంబ సభ్యులను చూడండి చాలా మటుకు ఈ కుటుంబ సభ్యులను కానీ, లేదంటే మెయిన్‌గా పిల్లలను, భార్యాభర్త, అత్తమామ వీళ్ళని మెయిన్‌గా ఆహ్, వైరంతో తెచ్చుకుంటారు. చాలా మంది తెచ్చుకుంటారు. మరి ఈ హిరణ్యకశిపుడు మెయిన్‌గా ఎందుకు కొడుకును అంత వైరంగా అంటే అపోజిట్ క్యారెక్టర్‌లో తెచ్చుకొని ఎలాగైతే ఎన్‌లైట్‌మెంట్ అయ్యాడో, మనం కూడా మన యొక్క కుటుంబ సభ్యులను ఆ విధంగా వైరంతో తెచ్చుకున్నాం. ఎందుకంటే ఆహ్, తొందరగా ఎన్‌లైట్‌మెంట్ అవ్వాలని. చూడండి ఒకవేళ మిమ్మల్ని వ్యతిరేకించకుండా ఎవ్వరు ఎలాంటి బాధలు పెట్టేవాళ్ళు, ఎలాంటి కష్టాలు పెట్టేవాళ్ళు మన చుట్టూతా లేరు అనుకోండి. అప్పుడు మన మూలాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉందా? మనం ఈ పరమాత్మనో, లేకపోతే ఈ జ్ఞానము, ఈ ధ్యానము ఇవన్నీ చే చే వీటికి చేరుకునే అవకాశం ఉందా అంటే అస్సలు లేదు. ఎందుకంటే అప్పుడు హాయిగా ఆనందంగా ఉంటాము. అసలు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. ఏమీ లేరు. మన ఆత్మ ఎదుగుదల అసలు ఏమీ ఉండదన్నమాట. అంటే మనము ఏదైతే చెప్తున్నామో దానికి సరే అని ఆట ఆడిస్తూ చక్కగా అర్థం అంటే మనతో పాటు మనలా ఆలోచిస్తూ మనలాగే ఉన్నారు అనుకోండి మన తోటి వాళ్ళు. మన ఎదుగుదల ఏమీ ఉండదు. అలా కాకుండా మనం ఎడ్డం అంటే అవతల వాళ్ళు తెడ్డం అన్నట్టుగా అంటే అపోజిట్ క్యారెక్టర్ ఎప్పుడైతే ఉంటారో
అప్పుడు ఖచ్చితంగా మనం ఎదుగుతామన్నమాట. అప్పుడే మన ఎదుగుదల ఉంటుంది. ఎందుకు అనంటే, ఏంటిది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకు ఇలాంటి వాళ్ళని నేను ఎంపిక చేసుకున్నాను? అసలు ఏంటి? నేనేంటో అంటే ఆటోమేటిక్‌గా అవతలి వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి మెయిన్‌గా మనమేం తెలుసుకుంటామంటే, నేనెవరు? ఎందుకోసం ఈ జన్మ తీసుకున్నాను? అసలు నేనెవరు అసలకి? అని మన గురించి మనము సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మన ఎదుగుదల కోసం మనం తెచ్చుకున్నాము అన్నది మన నిర్ణయము అదంతా కూడా మర్చిపోకూడదనమాట. మొత్తంగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నుంచి మనము ఒక్కొక్కటిగా ఎదుగుతూ ముందుకు వెళ్తున్నాము అన్నది నేర్చుకుంటూ ముందుకు వెళ్తే చక్కగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే హిరణ్యకశిపుడి యొక్క స్టోరీ ద్వారా మనం కూడా మన యొక్క వైరీ జన్మలు, మన యొక్క కుటుంబ సభ్యులతో ఎందుకు తీసుకున్నామంటే మెయిన్‌గా ఎదుగుదల కోసం ఆత్మ స్థితిని ఇంకా ఎదిగేలా చేసుకోవడానికి మన యొక్క ఆత్మస్థితిని. అయితే ఇక్కడ మహాజ్ఞానం అన్న బుక్ ద్వారా అరుణ మేడం గారికి ఆటో రైటింగ్ ద్వారా హిరణ్యకశిపుడు అందించిన జ్ఞానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. శివుడు ఒకడే పరమ గురువు అని నమ్మిన వాణ్ణి నేను. ఆయన్నే అనుసరించాను. ఆయన కాక ఇతరులు ఎవ్వరూ లేరని భావించిన వాణ్ణి. ఆయన్నే సర్వస్వం అనుకున్న వాణ్ణి. నా కుమారుడు నాకు జ్ఞానోపదేశం చెయ్యాలని, ఇతర గురువులు కూడా ఉన్నారనే భావనకి నన్ను తీసుకురావాలని ప్రయత్నించాడు. నా పని పట్టే మొగుడిగా తయారయ్యాడు. నా బుర్రలోకి ఆ పాయింట్ దిగ్గొట్టాలని ప్రయత్నించాడు. అందువల్ల వాడు కావాలనే నారాయణ, విష్ణువు యొక్క అంశాత్మనామాన్ని ఎన్నుకున్నాడు. అప్పట్లో నాకు ఆ పేరంటేనే బద్ధ విరోధము. ఇక్కడ మెయిన్‌గా ఏం చెప్తున్నాడంటే హిరణ్యకశిపుడు ఎంతసేపు శివుడు ఒక్కడే గురువు, శివుడినొక్కడినే నేను నమ్ముతాను, ఆయన్నే అనుసరిస్తాను, నాకు శివుడు తప్ప ఇంకెవ్వరు గురువు లేరు అన్నట్టుగా ఆయన ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉండేవాడు. కానీ ప్రహ్లాదుడు ఏం చేశాడు? నాన్నగారు గురువు ఒక్కరు కాదు, అనేకము ఉన్నారు. అందరి గురువులను అనుసరించండి, తెలుసుకోండి, ఎంతో మంది గురువులున్నారు అని ఈ విధంగా గురువుల గురించి జ్ఞానోపదేశం చేయడానికి ప్రయత్నించిన ఆ హిరణ్యకశిపుడిలో ఉన్న అహం వల్ల ఆయన దాన్ని అంగీకరించలేకపోయాడనమాట. ఎంతగానో ప్రయత్నించాడు ప్రహ్లాదుడు. కానీ దాన్ని అతను అహంకారంతో అంగీకరించే స్థితిలో లేడనమాట హిరణ్యకశిపుడు. అయితే ఇక్కడ సేమ్ హిరణ్యకశిపుడు లాగే మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళమే. కొద్దిమంది ఇప్పుడు ఉండొచ్చు, కొద్దిమంది ఒకప్పుడు కూడా ఉండొచ్చు. అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. మనం కూడా నా గురువు ఆయన ఒక్కడే, నేను అతను చెప్పిందే వేదము, నేను ఆయన చెప్పిందే చేస్తాను, లేకపోతే ఆయనే సర్వస్వము అన్నట్టుగా ఇలా మనం కూడా ప్రవర్తిస్తూ ఉండుంటాం. అయితే మనకు మన వంశీ సారు ఎన్నో క్లాస్‌లో చెప్పారు. అదేంటంటే ఎంతో మంది గురువులున్నారు. అందరి గురువుల నుండి జ్ఞానాన్ని తీసుకోండి. అందరివి వినండి. మీకు ఏది కనెక్ట్ అయ్యింది, ఏది సరైనది, ఏది ఎన్‌లైట్‌మెంట్ వైపు మిమ్మల్ని నడిపిస్తుందో చెక్ చేసుకొని దానిని మీరు నిత్య జీవితంలో ఆచరించండి అని చెప్తారు. అంతేకాని నన్ను మాత్రమే ఫాలో అవ్వండి, నేను చెప్పిందే వినండి అని ఎప్పుడు మనకు వంశీ సార్ చెప్పలేదు. సేము వంశీ సార్ ఎలా చెప్తున్నారో ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడికి ఈ జ్ఞానమే అందజేశారు. చాలా మంది గురువులు ఉన్నారు నాన్నగారు. అందరిని వినండి, తెలుసుకోండి అని. అంటే లేదు, నాకు గురువు శివుడొక్కడే అన్నట్టుగా హిరణ్యకశిపుడు ప్రవర్తిస్తూ వచ్చాడు. అయితే హిరణ్యకశిపుడు చెప్తున్నారు, ఇవాళ ఒక ముఖ్య విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. నా అంతరాలలో నాకు తెలుసు, నా కొడుకు చెప్తున్నది సరి అయినదేనని. కానీ ఈ విషయాన్ని నోటి ద్వారా చెప్పించాలని నా కొడుకు పూనుకున్నాడు. ఆ పని మటుకు నా వల్ల కాదు. ఎందుకంటే అహంకారంతో ఉన్నాడు. నా నమ్మకాన్ని మార్చాలని వాడు చేసిన ప్రయత్నాలన్నింటినీ పడగొట్టడానికి 1001 మార్గాలకు పాల్పడ్డాను. అయితే ఇక్కడ హిరణ్యకశిపుడి ఏం చెప్తున్నాడు మనందరికంటే, నాకు యాక్చువల్‌గా నా కొడుకు చెప్తున్నది సరైనదే అని నాకు తెలుసు. నా అంతరాళంలో నాకు ఉంది. నా నా అంతరాత్మ చెప్తుంది. అంతరాళంలో ఉంది. కానీ అహంకారంతో ఉండడం వల్ల ఏంటి, కొడుకు చెప్పినా, ఇంకెవరు చెప్పినా సరే దానిని అనుమతించడానికి ఆయన పూనుకోలేదనమాట.
కాబట్టి ఇక్కడ మెయిన్గా అహంకారం అన్నది మనల్ని ఎంతగా ఎలాంటి పరిస్థితులకు దిగజారుస్తుంది అన్నది ఇక్కడ మనం మెయిన్ గా అర్థం చేసుకోవచ్చు. అందుకు అయితే ఎన్నో మార్గాల ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రహ్లాదుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు తండ్రికి జ్ఞానం అందించాలని. అదే విధంగా త ప్ర హిరణ్యకశిపుడు కూడా ఆ యొక్క ప్రయత్నాలను పడగొట్టడానికి, అంటే ప్రహ్లాదుడు చేస్తున్న ఆ యొక్క ప్రయత్నాలను పడగొట్టడానికి ఆయన కూడా 1001 మార్గాలకు పాల్పడ్డాను అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే ఇంకా ఏం చెప్తున్నారు? నా కొడుకు నాకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. దానికి బదులుగా నేను నా కొడుకు ఎన్నో శిక్షలు విధించాను. కొడుకు నిజం చెప్పాలంటే క్లారిటీ ఇచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నాడు తండ్రికి, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి. కానీ దానికి బదులుగా నేను నా కొడుకుకు ఎన్నో బాధలు, శిక్షలు విధించాను. చీకటి గదిలో బంధించడము, ఏనుగులతో తొక్కించడము, కొండ మీది నుంచి విసిరేయించడము, పాములను మెడలో వేయించడము, పాలల్లో విషం కలిపి ఇవ్వడము లాంటి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాను. అయినా సరే ఆ పిల్లవాడు విజయవంతంగా నా హత్యా ప్రయత్నాలను తప్పించుకున్నాడు. ఎప్పుడు నేను ఓడిపోతూనే వచ్చాను. చివరికి నా తెలివి తక్కువతనానికి పరాకాష్ఠగా వాణ్ణి సవాలు చేశాను. తన గురువును భౌతికంగా ప్రత్యక్షం చెయ్యమని. మీ గురువు నారాయణుడు ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అంటాడు. అప్పుడు ఉన్నాడు అంటాడు. చూపించమని ఆ యొక్క స్తంభాన్ని బద్దలు కొడతాడు. అందులోంచి నరసింహుడు వచ్చి హిరణ్యకశిపుడిని పట్టుకొని హిరణ్యకశిపుడు కోరుకున్నట్టుగానే మరణాన్ని పొందుతాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? కొడుకు జ్ఞానాన్ని ఇస్తున్నప్పటికీ అహంకారంతో హిరణ్యకశిపుడు ఎన్నో శిక్షలు విధిస్తూ ఎన్నో ఎంతగా అతన్ని బాధ పెట్టాలో అన్ని అన్ని చేస్తాడనమాట. అయినా సరే ప్రహ్లాదుడు సంపూర్ణంగా నారాయణ యొక్క చైతన్యానికి అంకిత భావంతో, విశ్వాసంతో, ప్రేమతత్వంతో ఉంటాడు కాబట్టి అతడికి ఎప్పుడూ కూడా ఎటువంటిది కాలేదు. ప్రతిసారి కూడా నారాయణుడు ప్రహ్లాదుని కాపాడుకుంటూ వస్తాడు. ఎందుకు అంటే సంపూర్ణమైన అంకిత భావంతో, ప్రేమతత్వంతో, జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ అవకాశం లభించింది ప్రహ్లాదుడికి. అయితే ఎన్ని చేసినా కూడా నా నుంచి తప్పించుకుంటూనే వచ్చాడు, నేను ఓడిపోతూనే వచ్చాను అని చెప్తున్నాడు హిరణ్యకశిపుడు. అట్లాగే ఇంకొక మాట ఏం చెప్తున్నాడు? నేను నా తెలివి తక్కువతనంతో ఒక పని చేశాను అని చెప్తున్నాడు. అది ఏంటి అంటే తన గురువు, అంటే ఎప్పుడు కూడా నా గురువు, దైవం అందరూ కూడా ఆ నారాయణుడే. తల్లి, తండ్రి, గురువు, దైవం నారాయణ అని చెప్తాడు కదా. అలా నీ గురువును భౌతికంగా ప్రత్యక్షం చేసి నాకు చూయించు అని నేను నా తెలివి తక్కువతనంతో అడిగాను అని చెప్తున్నారు. అయితే ఆ విధంగా సవాల్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా సరే ఈ స్తంభంలో ఉన్నాడా నాకు చూపించు అన్నప్పుడు ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు ఆ నారాయణుడు అని చెప్పి ఆ స్తంభాన్ని బద్దలు కొట్టినప్పుడు నరసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని చంపేస్తారనమాట. అయితే ఈ హిరణ్యకశిపుడి యొక్క మరణము కూడా ఆయన కోరుకున్న విధంగానే పొందుతాడు. ఒక రోజు ఏం చేస్తాడు? హిరణ్యకశిపుడు పర్వతం పైకెళ్ళి తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుంటాడు. చావు లేకుండా వరం కావాలని కోరుకుంటాడనమాట బ్రహ్మదేవుని. అప్పుడు బ్రహ్మదేవుడు అదైతే కుదరదు, మరణం లేకుండా అయితే కుదరదు, కావాలంటే ఇంకేమైనా అడుగు అన్నప్పుడు ఏం కోరుకుంటాడు అంటే, నేను పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఆడవాళ్ళ చేతిలో చావకూడదు, మగవారి చేతిలో చనిపోకూడదు, మనిషి చేతిలో చావకూడదు, జంతువు చేతిలో చనిపోకూడదు, ఎలాంటి ఆయుధాలతో చనిపోకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు. ఇలా అన్ని ఒక లిమిటేషన్స్ అన్ని పెట్టేసుకొని అడుగుతాడనమాట, నా యొక్క మరణం ఎలా ఉండాలి అని. అప్పుడు ఇలా అంతా లిస్ట్ తయారు చేసుకొని వరాన్ని అడుగుతాడు. అయితే మన ఆలోచనలు లిమిట్ గా ఉంటాయి మాస్టర్స్ ఇక్కడ. కానీ యూనివర్స్ యొక్క థాట్స్ ఎలా ఉంటాయి అంటే అన్లిమిటెడ్ గా ఉంటాయి. ఆ యూనివర్స్ ఇంకా మనకంటే ఎంతో తెలివైంది. కాబట్టి ఇక్కడ హిరణ్యకశిపుడు ఎలా అయితే కోరుకున్నాడో దానికి తగ్గట్టుగా ఎలా ప్లాన్ చేసిందంటే, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు కాబట్టి
గడప దగ్గర అని ఫిక్స్ చేసింది. అలాగే ఎలాంటి ఆయుధాలతో చావకూడదు కాబట్టి గోళ్ళు అని ఫిక్స్ చేసింది. మనిషి చేతిలో, జంతువు చేతిలో చనిపోకూడదు కాబట్టి సగం మృగము, సగము మనిషి రూపంలో ఉన్న నరసింహ అవతారాన్ని ఫిక్స్ చేసింది. ఉదయం చావకూడదు, రాత్రి చావకూడదు కాబట్టి సంధ్యా సమయాన్ని ఫిక్స్ చేసింది. ఇలా ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకున్న విధంగానే మరణాన్ని ఫిక్స్ చేసింది యూనివర్స్. అంతేకాని ఇక్కడ ఏవి మన ఎంపిక లేకుండా ఏది జరగదు యూనివర్స్ లో. ప్రతిదీ మన ఎంపిక ద్వారా జరుగుతుంది అని ఇక్కడ మళ్ళీ ఈ హిరణ్యకశిపుడి మరణం ద్వారా కూడా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అలా స్తంభాన్ని బద్దలు కొట్టగానే నరసింహుడి రూపంలో వచ్చి హిరణ్యకశిపుడిని చంపేస్తారు. ఇక్కడ తెలివి తక్కువతనంతో నీ గురువును ప్రత్యక్షం చెయ్యమని ఎందుకన్నానంటే, లోపల నాకు బాగా తెలుసు వాడు చెప్పింది కరెక్టేనని. అయినా నేను దాన్ని ఎప్పుడు బయటకు రానియలేదు. ఎందుకు అంటే అహంతో ఉన్నాడు కాబట్టి అహం దేనిని ఒప్పుకోనివ్వదు. అయితే యాక్చువల్ గా లోపల హిరణ్యకశిపుడికి అంతా తెలుసు. అతను గురువు గురించి చెప్తున్నది తెలుసు. అదే విధంగా ఆమ్, ఆమ్, నారాయణుడు అంటే భగవంతుడు నారాయణుడు అని తెలుసు. ఎంతో మంది గురువులు ఉన్నారని తెలుసు. ఒకవేళ ఆ ప్రహ్లాదుడు గాన చెప్తే గురువును ప్రత్యక్షం కమ్మని చెప్తే గురువు ప్రత్యక్షం అవుతాడు అని కూడా తెలుసు. అందుకని నేను నా తెలివి తక్కువతనంతో నా కొడుకును ఆ విధంగా కోరిక కోరాను అని చెప్తున్నాడు. కనుక ధ్యాన సాధకుల్లారా, మీలో ఎవరైనా నాకు తెలుసు అని అనుకుంటే దయచేసి కూర్చొని ధ్యానించి మీకు తెలిసిన దాన్ని నిజంగా తెలుసుకోవడం మొదలు పెట్టండి. ఇక్కడ యూనివర్స్ లో మనం ఇందాకే చెప్పుకున్నాం, అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. లిమిటెడ్ అనేది ఉండనే ఉండదు. అన్లిమిటెడ్ గా నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ లో మనము నాకు ఇది తెలుసు, నాకు ఈ పాయింట్ తెలుసు, లేకపోతే ఈ జ్ఞానం తెలుసు అని మీరు అందరూ కూడా ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నిజంగా ఇంకా సంపూర్ణంగా శోధించి తెలుసుకోండి అని చెప్తున్నారు. ఇది ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే మనకు వంశీ సారు కర్మ ధ్యానం ద్వారా కర్మలను చూసుకోండి, గత జన్మల్లోకి వెళ్ళండి, అదే విధంగా జ్ఞాన సాధన ద్వారా భవిష్యత్తుకు వెళ్ళొచ్చు ఈ విధంగా చెప్పారు. అయితే ఆ విధంగా చెప్పినప్పుడు అవునా కర్మలను చూసుకోవచ్చా, ఇలా భవిష్యత్తు కూడా వెళ్ళొచ్చా, ఇలా కూడా చూసుకోవచ్చా అని అర్థమైంది. అంటే ఊరికే జస్ట్ అవగాహన చేసుకున్నాం. అదే స్వానుభవం ఎప్పుడు పొందాము, మనం కూడా ప్రాసెస్ చేసి మనం కూడా డ్రీమ్స్ ద్వారా మాస్టర్స్ కనెక్ట్ అయ్యి ఆ యొక్క డ్రీమ్స్ లో మనము ఆ యొక్క క్వశ్చన్ కి దానికి తగ్గట్టుగా ఆన్సర్లు వచ్చి మాస్టర్స్ తో మనం ఆ నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు కదా మనకు అర్థం అయ్యింది, ఓహో నిజమేనా, ఇలా వెళ్ళొచ్చా, ఇలా తెలుసుకోవచ్చా అని. అయితే ఎప్పుడు కూడా అనుభవపూర్వక జ్ఞానం అన్నది చాలా చాలా జ్ఞానాన్ని నేర్పిస్తుంది అనమాట. అయితే ఇక్కడ కేవలం మనము ఆ సరే గత జన్మల్లోకి వెళ్ళడం లేదంటే భవిష్యత్తులోకి వెళ్ళడం ఇంతవరకేనా అంటే కాదు. ఇంకా లోతుల్లోకి వెళ్తే మన అరిషడ్ వర్గాలను మనం మార్చుకోవచ్చు. మన ఆత్మస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు. మన లక్ష్యం ఏంటి, మన యొక్క గమ్యం ఏంటి, ఇంకా ఇంకా ఎన్ని కావాలనుకుంటే అంత అన్లిమిటెడ్ నాలెడ్జ్ ని మనం పొందొచ్చు ఈ యొక్క డ్రీమ్స్ ద్వారా. అయితే అది ఎప్పుడు అంటే మనం దాని గురించి పూర్తిగా పరిశోధన చేసి ఇంకా 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 తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని ఎప్పుడైతే మనం దాని లోపలికి వెళ్ళి పరిశోధన చేస్తామో అప్పుడే తెలుసుకోగలుగుతాము. అట్లాగే ఇక్కడ కూడా మీరు ఏదైతే తెలుసుకున్నానో, నాకు ఇది తెలుసు అని మీరు ఏదైతే అనుకున్నారో ఇంకా ఇంకా దాన్ని తెలుసుకోండి సంపూర్ణంగా అని చెప్తున్నారు హిరణ్యకశిపుడు. మీ చుట్టూ మాస్టర్స్ ఉన్నారు, పైగా మీరంతా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మీకు ఇవ్వబడుతున్న మార్గదర్శకత్వాన్ని దయచేసి కొల్లగొట్టండి. ఇతర మాస్టర్స్ మీకు సహాయం చేస్తారు కనుక అందుకు బాధ్యత వాళ్ళు తమ మీదికి తీసుకోలేరు. వాళ్ళు అలా చేసినట్లయితే మీరు నేర్చుకునేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అంటే మీ చుట్టూతా ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు, అందరు మాస్టర్స్ తో అనుసంధానం అవ్వండి, అందరితో ఆ యొక్క జ్ఞానాన్ని పొందండి. కేవలం ఒక్కరిని పట్టుకొని ఒక్కరిదే తెలుసుకుంటాను, ఒక్కరి నుంచే జ్ఞానం నేర్చుకుంటాను అంటే కాదు అని క్లారిటీగా చెప్తున్నారు మళ్ళీ.
మీరందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్తున్నారు. అదే విధంగా మీకు మాస్టర్స్ చక్కగా సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు పూర్తిగా బాధ్యత వాళ్ళు తమ మీదికి వేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా మార్చుకోవాలి అనుకున్నాననుకోండి, నన్ను నేను మార్చుకోవాలి. నేను కదా దాని గురించి శోధించాలి, తెలుసుకోవాలి. అంతేకాని మాస్టర్స్ ఎంతసేపు డ్రీమ్ ఇచ్చి, ఇది మార్చుకో, ఇలా మార్చుకో, అలా మార్చుకో మొత్తము వాళ్ళే ఇస్తే ఇంక మనం నేర్చుకునేది ఏముంటుంది? మన బుద్ధిని ఎప్పుడు ఉపయోగిస్తాము? మన బుద్ధి వికసించాలి అంటే మనం ఆలోచించాలి గదా! తర్కించాలి గదా! దాని గురించి. అందుకనే పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకోలేరు. అప్పుడు పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకుంటే మనం నేర్చుకోలేము అని చెప్తున్నారు. జ్ఞానం విషయంలో మనకు మానస మేడం ఎన్నో సార్లు చెప్పింది. తృప్తి అనేదే ఉండకూడదు అని. జ్ఞానం నాకు తెలిసింది అనుకుంటే మాత్రం మనం అక్కడే ఆగిపోతాం. ఇంకా ఇంకా తెలుసుకోవాలి. పూర్తిగా మూలంలోకి వెళ్ళాలి. పూర్తిగా అవగాహన కావాలి అనుకుంటే శరణాగతితో, అంకిత భావంతో ఉన్నప్పుడే జ్ఞానాన్ని అందుకోగలం. లేదంటే మన తెలివి తక్కువతనంతో నాకంతా తెలిసింది. ఓకే. నాకింక అంతా అర్థమైపోయింది. ఓకే. ఇంగ నాకొచ్చేసింది జ్ఞానం అని చెప్పి అనుకుంటే మాత్రం మన యొక్క జ్ఞానానికి మనమే ఫుల్ స్టాప్ పెట్టుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పుడు కూడా కాబట్టి మనము మనం తెలుసుకోవాల్సిన జ్ఞానానికి నిరంతరం మనం కామా పెట్టుకుంటూ వెళ్ళాలి కానీ ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టకూడదు మాస్టర్స్ ఇక్కడ. ఫుల్ స్టాప్ పెట్టామా మనం ఇంకా అక్కడితోనే ఆగిపోతాం. అదే కామా పెట్టుకుంటూ వెళ్ళామా ఇంకా, ఇంకా ఉంది. ఇంకా తెలుసుకోవాలి. ఇంకా పరిశోధించాలి అని చెప్పి దాని గురించి ఇంకా ఇంకా తెలుసుకునే ప్రయత్నం, శోధించే ప్రయత్నం చేస్తాము. అయితే చివరగా హిరణ్యకశిపుడు ఏం చెప్తున్నారంటే, నా జీవితం నుంచి నేర్చుకోవాల్సిన స్పష్టమైన పాఠం ఇదే. కాబట్టి మిత్రులారా 2 విషయాలను గుర్తుంచుకోండి. మొట్టమొదటిది ఏంటి? ఇతర మాస్టర్స్‌ని దూషించకండి. ఎందుకంటే ఆయన కేవలం శివుడిని మాత్రమే పట్టుకొని నారాయణుడిని ఎంతగా తిట్టాడు, ఎంతగా దూషించాడు, ఎన్ని మాటలన్నాడు, ఆ విధంగా చేశాడు కాబట్టి మీరు ఇతర మాస్టర్స్‌ని దూషించకండి. అది చాలా పెద్ద కర్మ కూడా అవుతుందనమాట. అలా మాస్టర్స్‌ని దూషించడం కూడా. కాబట్టి ఎల్లప్పుడూ ఇతర మాస్టర్స్‌ని దూషించకండి అని చెప్తున్నారు. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే, తెలివి తక్కువతనంతో జన్మ వృధా చేసుకోకండి. ఎందుకు తెలివి తక్కువతనంతో అంటే మనకు తెలీదు. జన్మ తీసుకున్న తర్వాత మనకర్థం కాక టైమంతా వృధా చేసుకుంటూ ఏంటిది? నాకెందుకీ కష్టం? నాకెందుకీ బాధ? నేనెందుకిలా ఉన్నాను? నా కుటుంబ సభ్యులెందుకిలా ఉన్నారని సగం దీంతోనూ, తిండితోనూ, నిద్రతోనూ వీటితోనే మనం సమయమంతా వృధా చేస్తున్నాం. కానీ అసలైందేంటి? ఎందుకొచ్చాను? ఏ పర్పస్‌తో వచ్చాను? ఏ దేనిని చేరుకోవాలి? నా లక్ష్యమేంటి? నా గమ్యమేంటి? అని మన యొక్క పర్పస్ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో మన జన్మ వృధా అవ్వదనమాట. కాబట్టి మనకున్న సమయం ఎంత? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మన యొక్క జన్మను వృధా చేసుకోకుండా, మన యొక్క ఆత్మస్థితిని డెవలప్ చేసుకుంటూ, ఆ పూర్ణాత్మను చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఈరోజు హిరణ్యకశిపుడి ద్వారా జ్ఞానాన్ని అందుకుంటున్న మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అరుణ మేడం గారికి, అదేవిధంగా హిరణ్యకశిపుడి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.